హాయ్ అండి. ఎట్ ది గౌతమి స్వీటీ ఛానల్ అండి. ఈరోజు మేము విజయనగరంలో ఉన్న శ్రీ రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చామండి. శ్రీ రామనారాయణ టెంపుల్ అన్నమాట. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ నుండి ఇలా వెళ్ళాలి ముందుకి. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది టికెట్ కౌంటర్ అండి. ఓన్లీ 40 రూపీస్ అండి, చాలా తక్కువే అండి. మనం ఈవినింగ్ టైం వరకు ఉండొచ్చు, అంతసేపైనా ఉండొచ్చు టికెట్ తీసుకొని. అలాగే నైట్ వరకు కాదండి, ఈవినింగ్ వరకు. పూజ గట ఈవినింగ్ 7 అవగానే అవుతుంది. ఆ రోజు హనుమాన్ జయంతి కూడా అండి, మాకు తెలియదు. వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో చూసాక తెలిసింది. ఇక్కడ బోర్డు తీసాను కానీ బోర్డు దుక్కు కూడా నేను చూడలేదన్నమాట. లొకేషన్ అయితే చాలా పెద్ద లొకేషన్ అండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా కిందన ఉన్నాను, కింద నుంచే నేను చూపిస్తున్నాను. ఇది కిందన ఎంట్రన్స్ వినాయకుడి టెంపుల్ ఉందన్నమాట. ఇది చూస్తున్నారా, బోర్డుపై శ్రీ హనుమాన్ జయంతి అని ఉంది. అస్సలు తెలియదు అనుకుండా బయలుదేరామండి. లొకేషన్ బాగుంటుందని తెలిసింది. చాలా బాగుంటుంది గుడి, టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అన్నది. చూస్తున్నారా, అది వినాయకుడి టెంపుల్ ఎంట్రన్స్లో ఉందండి. జూమ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. క్లారిటీగా అయితే కనిపించదు, ఈవినింగ్ టైం కదండి. అది దాంట్లో ఎండ కూడా ఉన్నది, అందుకే క్లారిటీ లేదు. అలా ముందుకు వెళ్ళిపోదామండి. చూస్తున్నారా, దూరంలోని అక్కడ హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది, అక్కడ అంటే స్టాచ్యూ. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడికి వెళ్తాము. పైన ఎలా ఉందో స్టెప్స్ పైకి వెళ్ళి చూపిస్తాం నాకు. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మా ఆయన నన్ను వదిలి ముందే వెళ్ళిపోతున్నాను, నేను వీడియో తీసుకొని చాలా స్లోగా వెళ్తున్నాను అనమాట. మీకు నేను అయినంతలో చూపించాను, క్లియర్గా అంతా చూపించడానికి ట్రై చేస్తున్నాను, చూపిస్తాను కూడాను. ఇదో ఇప్పుడైతే పైకి స్టెప్ దగ్గరికి వచ్చాము. స్టెప్స్ దగ్గరికి అక్కడ మా ఆయన తీస్తున్నారు వీడియో అన్నమాట. అక్కడి నుంచి కూడా మీకు హనుమంతుని చూపిస్తాను. క్లియర్గా అయితే ఉండదు, జూమ్ చేసి అయితే చూపిస్తాను. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారా, 60 ఫీట్స్ అంటండి, పెద్ద స్టాచ్యూ అన్నమాట. ఇప్పుడు అలాగైతే పైకి వెళ్ళిపోతాము. మా ఆయన ఇంకా తీస్తున్నారని నేను స్లోగా తీస్తున్నాను అనమాట. చుట్టుపక్కల అంతాను కవర్ చేస్తున్నాను. చూస్తున్నారా, అలా వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు పైకి. స్టెప్స్ ఇలా ఉన్నాయి కాబట్టి తొందరగా పైకి ఎక్కి వెళ్తాం. అదే నార్మల్ స్టెప్స్ అయితే ఎక్కలేమండి. అలా పైగా స్లోగా వెళ్ళి నేను వీడియో తీస్తాను పైకి వెళ్ళి. ఇది వచ్చేసాం. ఇక్కడ శ్రీ రామాయణంలో ఏంటేంటి జరిగాయో అన్నీ కళ్ళకు కట్టినట్టు ఆర్ట్ వేశారండి. చాలా బాగా, అంటే చాలా క్లియర్గా వేశారనమాట. ఇంకా అది కూడా చూపిస్తాను, చూడండి. రామాయణంలో ఏంటేంటి జరిగాయో అన్నీ వేశారనమాట ఆర్ట్. రామాయణం చూడకపోయిన వాళ్ళకి కూడా ఇది చూస్తే అర్థమైపోద్ది ఏంటేంటి జరిగాయో. నాకైతే నేమ్స్ కరెక్ట్గా తెలియవండి. ఇంకైతే క్లియర్గా చూపిస్తాను. రామాయణం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నాకు లైట్గా తెలుసు, మరి అంత డీప్గా తెలీదు. చూస్తున్నారా, ఇందులో హనుమంతుని పార్ట్ కూడా ఉన్నదండి. అక్కడ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ ఉన్నది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు.
అంటే రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంత ఉందో అది కూడా అదంతా ఉంది. ఇందులో చూపించలేదు, అందులో చూపించారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అలా స్లోగా మీకు చూపించుకుంటూ వెళ్తానండి. చూస్తున్నారు కదండి, ఎంత క్లియర్గా చేశారంటే ఆర్ట్, మెచ్చుకోవాలండి వాళ్ళని. నేను స్లోగా కొద్దిగా తీసానండి, అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని. ఆర్ట్ అయితే చాలా బాగుందండి. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఈవినింగ్ టైం 4-4:30 అవుతుంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 7 అవ్వగానే కూడా మీకు చూపిస్తాను నేను. లోపలైతే చాలా బాగుంటుంది. బయట వ్యూ లైట్స్తో అయితే చాలా బాగుంటుందండి. ఒక మహల్లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. సెకండ్ అయోధ్య అనుకోండి. లైటింగ్ అయితే అద్భుతండి. చూస్తున్నారా? ఇంకొద్దిగా ఉందండి, కొద్దిగా అయిపోతే అయిపోయినట్టు. ఇందులో అంతా రావణుని పాత్ర అంతా ఉన్నది. అడవులకి వెళ్ళిన సీత, శబరి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇందులో రాముని కళ్యాణం, సీతారాముని కళ్యాణం అవన్నీ ఉన్నాయి ఈ ఆర్ట్లో. ఇంకా శూర్పణఖ ముక్కు కోసేయడం అది కూడా ఉంది. ఇదోటండి వచ్చింది శూర్పణఖ. శూర్పణఖ ముక్కు కోసేస్తారు కదండి, రావణునికి వెళ్ళి చూపిస్తారు. వాళ్ళ కుమార్తె అనుకుంటా శూర్పణఖ. లైట్గా గుర్తుంది, అంత క్లియర్గా గుర్తులేదు నాకు. రాక్షసుడు, సీతమ్మ మాయలేడి గురించి అవన్నీ స్టోరీ మొత్తం ఉంది. సీతమ్మ అడవి బాలైనట్టు. ఇదో అండి, నేను గ్లాస్ నుంచి వ్యూ తీసాను చూడండి, ఎంత బాగా కనిపిస్తుందంటే. ఇదే వ్యూ నైట్ టైం కూడా మీకు చూపిస్తాను. నైట్ అంటే ఈవినింగ్ 7 అండి, ఆ టైంలో కూడా మీకు వ్యూ చూపిస్తాను. ఇప్పుడు అలాగా హనుమంతుని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇదో వచ్చేసాము హనుమంతుని స్టాచ్యూ దగ్గరికి. చూస్తున్నారండి ఎంత పెద్ద స్టాచ్యూని. ఇక్కడ ఈవినింగ్ 6:30, 7 అనుకోండి. 7 అయితే 4K 3D వీడియో ప్లే అవుతుందండి. చాలా బాగుంటుంది.